ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే ఇప్పుడు నా బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను మీతోని. కంప్లీట్ డే వ్లాగ్. ఇది మిడ్ నైట్ కేక్ కటింగ్ అనమాట. సో యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే, శ్రీకాంత్ ఏం చెప్పారు, మిడ్ నైట్ అంతా కేక్ కటింగ్ వద్దు, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, సో కొంచెం నిద్ర సరిగ్గా ఉండట్లేదు అనేసి, సరే హ్యాపీగా పడుకో నువ్వు, రేపు ఈవినింగ్ కేక్ కటింగ్ అదంతా పెట్టుకుందాం, ఇప్పుడు వద్దు అన్నారు. సో అలాగే నేను హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఆల్మోస్ట్ స్లీప్కి వెళ్ళిపోయాను. సో ఇంకా అంటే సర్ప్రైజ్ అనమాట, ఇది ఒక రకమైన సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కేక్ కటింగ్ అని చెప్పి, ఇంకా ఇప్పుడు సడన్గా ఇలా అంతా డెకరేట్ చేయడం అదంతా బాగా అనిపించింది అనమాట. సో చందన అండ్ చరణ్ ఇద్దరు వచ్చారు ఈరోజు. వాళ్ళిద్దరు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కేక్ కొని పెట్టేసి దెన్ ఇక్కడికి వచ్చారు. సో ఇంట్లోకి వచ్చారనమాట, అనుకోలేదు. ఫైనలీ ఎప్పుడు ఉండేలాగే నైట్ బర్త్డే సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాం, బర్త్డే కేక్ కటింగ్. సో అండ్ ఒక గిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట ఎవ్రీ టైం. పాపం నాకు గిఫ్ట్ ఇవ్వాలంటే శ్రీకాంత్ ఎన్ని రోజుల నుంచి థింక్ చేయలేదు, ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా ఇవ్వాలన్నమాట. సో ఇంకా నేను ఫుల్గా సాటిస్ఫై అవ్వాలి అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఎలెక్సా కొనాలి అనేసి. ఇంట్లో కొంచెం మన ఏమంటారు, చిన్నపిల్లలకు కానీ, లేకపోతే నేను ఒకదాన్ని ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ టైంలో నాకు రిలాక్స్డ్గా మ్యూజిక్ వినాలన్నా ఏదైనా సరే కొంచెం ఎలెక్సా బాగుంటుంది, అప్డేటెడ్గా కూడా ఉంటుంది, అండ్ రిషి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అనేసి ఆ థాట్తోని ఇంకా తీసుకున్నారనమాట. అంటే రిషికా నాకా గిఫ్ట్ అంటే ఇద్దరికి అనుకోండి ఇంకా. సో హోల్ ఫ్యామిలీకి ఇది ఒక మంచి గిఫ్ట్ లాగానే, అంటే మంచి యూజ్ అయిన ప్రోడక్ట్ అనమాట ఇది. సో బాగా అనిపించింది. నేను నార్మల్గా శ్రీకాంత్కి అంత తెలీదు, అంటే నేనే ఎక్కువ ఈ బర్త్డే సర్ప్రైజెస్ కానీ గిఫ్ట్స్ కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, తనకి ఎక్కువ ఆలోచించాలన్నమాట. సో అలా అనమాట. పాపం నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయినట్టే బాగుంది గిఫ్ట్, చాలా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి రిషి ఏం చేసింది, మార్నింగ్ బర్త్డే డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా తీసిందనమాట. నైట్ రిషి లెగలేదు, లేపినా సరే కొంచెం ఏడ్చి క్రాంకీగా బిహేవ్ చేసింది. సో ఎందుకులే ఇంకా డిస్టర్బ్ చేయడం అనేసి లేపలేదనమాట. మార్నింగ్ ఎలెక్సా చూపించి ఎలెక్సాతో ఆడుకుంటూ తనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసిందనమాట. అండ్ అలానే బర్త్డే డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి బయట పెట్టేసింది. సో ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయిపోయాను వెరీ వెరీ సింపుల్గా. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నైట్ అయిపోయాయి, అండ్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. లంచ్ టైం అయింది, 2 అయింది. సో బయట లంచ్ చేసుకొని అటు నుంచి అటు ఇంకెక్కడికైనా వెళ్దామని ప్లాన్ అనమాట. సో ఈరోజు ఏకాదశి, సో కంప్లీట్లీ వెజ్. మార్నింగ్ పూజ అంతా అయిపోయింది, మా మమ్మీ చేసేసారు, మమ్మీ ఉన్నారు కాబట్టి. సో ఎస్, వాళ్ళైతే కిందికి వెళ్ళారు, రిషి, మమ్మీ ఇంకా శ్రీకాంత్. నేను కూడా వెళ్ళి లాక్ చేసుకొని వెళ్ళాలి. సో అండ్ నా టాప్ వచ్చేసరికి వెరీ సింపుల్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి డ్రెస్ తీసుకున్నా అది ఫిట్ అవ్వదు, అండ్ అంత అంటే మనకి కరెక్ట్గా కనిపించదు, కాబట్టి నాకు కంఫర్టబుల్గా ఉండే టాపే, సింపుల్ టాప్ తీసుకున్నాను. సో ఒక ఓవరాల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. అంటే వెరీ సింపుల్ అనమాట, కాటన్, నాకు కంఫర్ట్గా ఉండేది తీసుకున్నాను. అండ్ ఎస్, బాగుంది. అండ్ ఈరోజే ఫస్ట్ టైం మామా లిప్స్టిక్ ట్రై చేశాను. సూపర్గా ఉందన్నమాట. నాకు ఎప్పుడు లిప్స్టిక్స్ తీసుకున్నా అది ప్యాచీగా అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం అయ్యేది కాదు. సర్లే ఫస్ట్ నుంచి మామా మంచి బ్రాండ్ ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను, కానీ ఇప్పటికైతే పెట్టుకొని ఒక 1/2 అవర్ అయింది. సో ఫేడ్ అవ్వలేదు అండ్ బాగుంది. సో ఇప్పుడు ఫుడ్ తింటాం కదా, దాని తర్వాత కూడా చూద్దాము. అండ్ ఇదైతే ప్రమోషన్ కాదు, నా కంప్లీట్లీ పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో చెప్పాను కదా, నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ లిప్స్టిక్ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది, జెన్యూన్గా. అండ్ కంప్లీట్ రివ్యూ తర్వాత ఎప్పుడైనా ఇంకా బాగా చూసి ఇస్తాను, బట్ నాకైతే నచ్చింది. అండ్ ఇది నా టాప్, సింపుల్ టాప్, కాటన్. కొంచెం ఈ టైంలో కొంచెం కంఫర్ట్నెస్ చూసుకోవడం మంచిది అనిపించింది గ్రాండ్ లుక్ కన్నా. అండ్ పూజ అయితే అయిపోయింది కదా, మార్నింగ్ అయిపోయింది, ఒకసారి చూపిద్దామన్నా చూపించాను అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్తున్నాము, చెప్పాను కదా టైం 2 అయింది. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం అనమాట. లంచ్ బయటే ప్లాన్ చేసుకున్నాము. సో లంచ్ నుంచి ఇంకా ఎక్కడెక్కడ వెళ్తాము, ఏమేం చేస్తాము అనేది ఇంకా తెలీదు. సో ఇప్పటి వరకు అయితే లంచ్కి వెళ్ళేద్దాము అనుకున్నాము. సో రిషి డ్రెస్ ఎలా ఉంది, ఎల్సా డ్రెస్. తనకి మధ్య ఎల్సా పిచ్చి పట్టుకుందనమాట, హెయిర్ బ్యాండ్ అలా కొంచెం. తను కూడా మొత్తం అందరం, నేను, మా మమ్మీ, శ్రీకాంత్, ఆల్మోస్ట్ రిషి, అందరం సేమ్ సిమిలర్ కలర్స్ అనుకోకుండా అయిపోయిందనమాట. అంటే బ్లూయిష్ అలాగా. సో చూడండి.
లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. మేముండే ప్లేస్‌లో ఒక మంచి రెస్టారెంట్స్ అంటే ఒక 2-3 హార్డ్‌లీ ఉంటాయి. అది కూడా అందులో వెజ్ 2, అందులో ఇంకా నాన్ వెజ్. ఈరోజు ఇంకా వెజ్జే అనుకున్నాం. ఎందుకంటే నిన్న సండే కంప్లీట్ నాన్ వెజ్ తిన్నాము. అండ్ ఈరోజు ఏకాదశి కూడానంట. ముక్కోటి ఏకాదశి. సో, ఇంకా నాన్ వెజ్‌కి వెళ్ళలేదనమాట. ఓన్లీ వెజ్. సో, కంప్లీట్‌లీ వెజిటేరియన్ హోటల్‌కొచ్చేసి సో, రిషికి తను చెప్తున్నారు ఇలా వేయాలి, అలా వేయాలి అని డోర్. సో, అన్నీ ఒకటి అంటే టైం వచ్చినప్పుడు అలా నేర్పిస్తున్నాము. అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ ఆకలేసేస్తుంది ఒక పక్క. అనుకోకుండానే అలా లేట్ అయిపోద్దనమాట. మార్నింగ్ నుంచి ఖాళీగానే ఉన్నాము. బట్ ఇంకా వెళ్దాం అనేసరికి ఏదో ఒకటి అలా లేట్ అయిపోయింది. నాకు ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే శ్రీకాంత్ లీవ్ పెట్టడము. సో, ఎప్పుడు కూడా యూజువల్‌గా తను అసలు లీవ్ తీసుకోరు ఆఫీస్‌కి. అంటే ఎప్పుడు వెళ్తారు. చాలా అవసరమైతే తప్ప ఎక్కువ లీవ్స్ పెట్టరనమాట. తనకి ఇష్టం ఉండదు అని చెప్తారు ఎప్పటికప్పుడు. అంటే నార్మల్‌గా ఎప్పుడంటే అప్పుడు ఉన్న లీవ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా! బట్ తను అంత ఎమర్జెన్సీ అయితే తప్ప అసలు యూజ్ చేయరు. ఈరోజు తను లీవ్ పెట్టడం నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. సో, ఇదేంటంటే వెజ్ మ్యాంచో సూప్. మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ మ్యాంచో సూప్ ఆర్ వెజ్ మ్యాంచో సూప్ నాకు ఫేవరెట్ అనమాట. రెస్టారెంట్‌కి వెళ్తే పక్కా ఫస్ట్ ఇది ఆర్డర్ చేసుకుంటాము. సో, నెక్స్ట్ పనీర్ బటర్ మసాలా అండ్ కడాయి పన్నీర్ అండ్ ఇదేంటిది బటర్ రోటీ అనమాట. బటర్ నాన్ కన్నా కంపేర్ చేస్తే బటర్ రోటీ బెటర్ అనిపించింది. ఎందుకు అనంటే బటర్ నాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా. ఇది కొంచెం చల్లగా అయినా సరే కొంచెం సాఫ్ట్‌గానే ఉంటుంది. రిషికి తినడానికి బాగుంటుంది అనిపించింది. అండ్ దట్ టూ బటర్ నాన్‌లోని కొంచెం నువ్వులు అది కూడా యాడ్ చేస్తారు కదా అనేసి నేను అది తీసుకోలేదు. సో, బటర్ రోటీ ఇది కూడా బాగుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడి వరకు. అండ్ నెక్స్ట్ రైస్ ఐటమ్స్ ఏం ఆర్డర్ చేసాము, మష్రూమ్ పలావ్ అండ్ గ్రీన్ పీస్ పలావ్ అనుకుంటా. సో, ఆ 2 ఇది మా ఫుడ్ మెనూ. సో, లంచ్ అయిన తర్వాత ఇంకా బయటకొచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనంటే యాక్చువల్లీ దూరంగా ప్లాన్ ఉండేది. కానీ ఇంకెందుకులే దూరంగా ట్రాఫిక్‌లో ట్రావెల్ చేయడం అనేసి మేముండే ప్లేస్‌లోనే ఒక ఏమంటారు క్లోతింగ్ షాప్ ఉందనమాట హోల్‌సేల్‌ది. సో, అక్కడ కొన్ని డ్రెసెస్, షర్ట్స్ అవి చాలా బాగుంటాయి. ముఖ్యంగా మెన్స్ వేర్ బాగుంటుందనమాట. సో, అక్కడ మా డాడీకి ఏమైనా తీసుకుందాం అనేసి మమ్మీ అంటే సో, మన మమ్మీ షాపింగ్ అనమాట మా డాడీ కోసం. సో, ఇంకా షర్ట్స్ అవి చూస్తున్నారు. మామూలుగా యూజువల్‌గా శ్రీకాంత్ అప్పుడప్పుడు ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఒకసారి బాగుంటాయి కలెక్షన్. సో, ఒకసారి సంక్రాంతి వస్తుంది కదా! ఏమైనా కలెక్షన్ వచ్చాయేమో అని చూడడానికి ఇంకా అలా వచ్చి వాళ్ళేమో షర్ట్స్ అవన్నీ చూసుకుంటున్నారు. అమ్మాయిల షాపింగ్ అయితే నేను చాలా యాక్టివ్‌గా ఉంటాను. అబ్బాయిలదైతే కొంచెం ఒక దగ్గర కూర్చుంటా అనమాట. నాకంత రాదు సెలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, వాళ్ళు చూస్ చేసిన దాంట్లో మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తాను అంతే. సో, షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చేసాము. పార్క్ ఫైనల్లీ మేముండే ప్లేస్‌లో ఒక పార్క్ అయితే దొరికేసింది. కొంచెం పర్వాలేదు, నాట్ బ్యాడ్. కొత్తగా ఓపెన్ చేశారంట. 3 మంత్స్ అయింది ఇది. సో, ఇక్కడ వచ్చేసి ఇంక చాలాసేపు రిషి ఎప్పటినుంచో అడుగుతుంది పార్క్‌కెళ్దాము. పాపం మాల్‌కెళ్ళినా సరే తనకి ఈసారి ఒక 2-3 టైమ్స్ నుంచి ఆడుకోవడం అవ్వట్లేదు. ఎందుకు అనంటే మాల్స్‌లో కూడా చిన్న పిల్లలు అంటే ఎలక్ట్రిక్‌వి దీనికి సంబంధించింది కాకుండా ఇలా ఫిజికల్‌గా ఆడేవి బాల్స్‌తోని అలా ఏమీ ఉండట్లేదు మాల్స్‌లోని. ఎస్పెషల్లీ మేము ఉండే దగ్గర అనమాట. సో, ఈసారి ఎక్కువ ఆడుకోలేదు. సో, పార్క్ అయితే ఎంజాయ్ చేస్తాం అనేసి పార్క్‌కొచ్చేసాము. ఇంకా దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు. మేముండే ప్లేస్‌లోని అలా దగ్గర ఉండే ప్లేసెస్‌లో అలా డే అంతా టైమ్ స్పెండ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళకుండానే చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినట్టు అనిపించిందనమాట ఈ బర్త్‌డే ఈసారి. సో, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో, 6 కాదు, ఒక 5:30 అనుకుంటా. సో, ఈ పార్క్ అయితే 5-6:30 ఏమో ఓపెన్ ఉంటదన్నారు. యాక్చువల్లీ బెటర్ ఇలా టైమింగ్స్ పెట్టడం పార్క్స్‌కి. ఈవినింగ్ టైం ఓపెన్ ఉన్న టైంలో మంచిగా వచ్చి ఆడుకొని క్లోజ్ చేసేస్తే ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటాయన్నమాట. ఏమంటారు ఈ ఎక్విప్‌మెంట్స్ అన్నీ పిల్లలు ఆడుకునేవి ఎక్కువ తొందరగా పాడైపోకుండా ఎప్పుడూ వచ్చినప్పుడల్లా హ్యాపీగా ఆడుకునేటట్టు ఉంటాయి. లేదు అంటే ఎంట్రన్స్ ఫీజ్ అయినా పెట్టాలి. అంటే ఎవరు పడితే పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు తేడా లేకుండా వచ్చి అన్నీ వాడేస్తుంటే తొందరగా పాడైపోతాయి కదా!
సో అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు రిషికి ఇవేవో కనిపించాయి. నైట్ టైమ్ అంటే చీకట్లో ఇంకా బాగా షైన్ అయ్యి పిల్లలకే కనిపిస్తాయి అనమాట ఇవన్నీ. సో హ్యాపీగా చూసి కావాలి అని అంటే వాళ్ళ డాడీ ఏదో తీసుకుంటున్నారు. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకాంత్ మూవీకి వెళ్దామన్నారు. సో మూవీ ఇంకా వెళ్ళాము. ఇదేంటిది ధమాకా మూవీ. యాక్చువల్గా అయితే అవతార్ 2 మూవీకి వెళ్దాం అనుకున్నాము, కానీ అదొద్దు అదా ఇదా అనుకొని ఇంకా ఫైనల్లీ ధమాకా మూవీకి వెళ్ళాం అనమాట. రిషి రాలేదు. సో రిషి వచ్చుంటే మోస్ట్లీ అవతార్ 2కే వెళ్ళేవాళ్ళం. కానీ ధమాకా మూవీ కూడా చాలా బాగుంది. చూడండి స్టెప్స్ అవన్నీ కొంచెం యూనిక్గా ఉన్నాయి. డ్యాన్స్ స్టోరీ విషయానికి వస్తే ఓకే, నార్మల్గా ఉంది, పర్వాలేదు. ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు, ఎంటర్టైనింగ్గానే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న పప్పీ చూసారా, ఆంటీ అంటే మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళది అనమాట ఇది. సో పప్పీ అంటే చాలా చాలా ఇష్టం. రిషి అస్సలు వదలలేదు. అది వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చిందంటే అదే కావాలి అదే కావాలి అని చాలా ఏడ్చింది. సో నిద్రలో కూడా లేచి ఏడుస్తుంది అనుకున్నాం, కానీ ఇంక ఏడవలేదు. బాగా ఆడింది కాబట్టి అలసిపోయి బాగా పడుకుంది. హాయ్ ఎవ్రీవన్. సో వ్లాగ్ అయితే ఎండ్ చేయడానికి వచ్చాను ఇప్పుడు. సో ఈరోజు అంతా ఇంకా బాగా డే మొత్తం స్పెండ్ చేసినట్టు అనిపించింది అనమాట. మామూలుగా ఎప్పుడు ఆల్వేస్ అంటే ఎవ్రీ ఇయర్ బర్త్డేస్ కన్నా ఈ ఇయర్ బర్త్డే చాలా ఎక్కువ ఏమంటారు బిజీగా గడిచిపోయిందనమాట. సో తను హాలిడే పెట్టడం కానీ, రిషి కూడా స్కూల్కి వెళ్ళలేదు, మా మమ్మీ ఉన్నారు. సో కంప్లీట్గా అంటే బాగుంది డే అంతా కూడా. ఇప్పుడే మూవీకి కూడా వెళ్ళొచ్చాము. రిషి అయితే నేను రాను మూవీకి అని అనడం ఇంకా సర్ప్రైజ్ అనమాట. మా మమ్మీ రిషి ఉన్నారు. సో నేను శ్రీకాంత్ వెళ్ళి వచ్చేసాము. మేబీ ఇదే లాస్ట్ మూవీ నాకు ఇన్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. తెలీదు, హైదరాబాద్ వెళ్తే అప్పుడు చూడొచ్చు అని అంటే వెళ్తా, లేదంటే లేదు. మెయిన్గా ఐనాక్స్ ఈ థియేటర్స్లో ఏంటి అంటే సౌండ్ ఎక్కువగా ఉండి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మేము వెళ్ళింది అంత అంటే అంటే హై వాల్యూమ్ ఉన్న థియేటర్స్ అంత ఏం కాదు. సో అంతేం ప్రాబ్లం ఏమి అనిపించలేదు ప్రజెంట్ అయితే. సో వెళ్ళి వచ్చేసాము. మూవీ రివ్యూ అయితే బాగుంది చెప్పాలంటే. వెళ్ళి చూడాల్సిన మూవీయే. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. అండ్ బాగానే ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ డ్యాన్స్ కానీ ముఖ్యంగా హీరోయిన్ ప్లస్ పాయింట్ అని అనిపించింది అనమాట నాకైతే. ఎందుకంటే యాక్టింగ్ అండ్ డ్యాన్స్ అంతా బాగుంది. అండ్ రవితేజ యాక్టింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో అంతే. ఒకసారి అయితే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అంటే ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఎస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.